పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాలపై రేవంత్ సమీక్షించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పార్లమెంట్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాలపై రేవంత్ సమీక్షించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఎలాగైనా ఒక 15 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 17 పార్లమెంట్లకు మంత్రులను నియమించారు, మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు. ఇటు ఏఐసిసి కూడా ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈరోజు ఈ పార్లమెంటుకు సంబంధించిన 5 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలపై రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఇంతకుముందే సీఎం రేవంత్ వచ్చారు. ఈ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి వాళ్ళు, ఇన్ఛార్జీలు వీళ్ళందరూ వచ్చారు. ఇక ఆశావాహులను కూడా పిలిచినట్టు తెలుస్తూ ఉంది. ఆశావాహులు కూడా వస్తున్నారు. ఇక ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికంటే ముందే ఇటు సునీల్ కనుగోలు కూడా ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక సర్వే చేశారు. కొంతమంది ఆశావాహుల పేర్లతోని సర్వే చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక రెండో దశ ఈ సమీక్షా సమావేశాలు ఈరోజు 5 జిల్లాలకు సంబంధించిన సమీక్ష ఉంటుంది. రేపు మిగతా ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ఉంటుంది. దీంట్లో కొన్ని పేర్లను స్క్రూటినైజ్ చేస్తారు. ఈ స్క్రూటినైజ్ చేసినటువంటి పేర్లతోని మరోసారి దీనికి సంబంధించినటువంటి సర్వే నిర్వహిస్తారు. హెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆశావాహులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వస్తున్నారు. ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం మొదలైంది. దీని తర్వాత ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలపై చర్చ ఉంటుంది. దాని తర్వాత మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక రేపు మిగతా 5 స్థానాలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. అయితే గతంలో కాకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది. దీనికి అనుగుణంగా ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఇప్పుడే పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన అంశంతోనే, ఆ ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్దామని అనుకుంటుంది. ఇక దాంతోపాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నింటినీ ప్రజల ముందట పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. మా ఇరిగేషన్కి సంబంధించినటువంటి శ్వేతపత్రం కూడా 1-2 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై ఇటు యాదాద్రి, భద్రాద్రికి సంబంధించి, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. దానికి అనుగుణంగా ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తామని కూడా చెప్పారు. సో మొత్తానికైతే గత ప్రభుత్వం చేసినటువంటి మిస్యూజ్ని ప్రజల ముందట ఉంచాలని కాంగ్రెస్ భావిస్తుంది. దాంతోపాటు ఈ 6 గ్యారంటీ స్కీమ్ల అమలు, దానికి సంబంధించినటువంటి ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక గతంలో లాగా కాకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా చాలా తొందరగానే అనౌన్స్ చేస్తామని కేసీ వేణుగోపాల్ మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు మొన్న ఢిల్లీలో
అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి చీఫ్లు సిఎల్పి నాయకులతోని పార్లమెంటు సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల్లోకి వెళ్ళాలి అనే అంశంపై ఒక క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్కి పోటీ ఉండేలాగా పొలిటికల్ సినారియో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకు మాత్రమే గ్లోరిఫికేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియకు కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళు కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాహులను ఈరోజు రేపు వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసినటువంటి నేమ్స్ని మరోసారి సునీల్ కనుగోలు టీం వాళ్ళతో సర్వేలు చేస్తారు. ఎవరికైతే వినబిలిటీ ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాన్నే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశం ఉంది. ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల ఆశావాల నుంచి పేర్లను స్క్రూటినైజ్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ 17 సీట్లలో కనీసం 15 గెలుపొందాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇక రేపు మిగతా ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ కూడా రేపు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు సమీక్ష